వెల్కమ్ బ్యాక్. తిరుపతి జిల్లా అడవులు మరోసారి అధికార రాజకీయ దృష్టిని ఆకర్షించాయి. ఎర్రచందనం స్మగ్లింగ్ అయితే కేంద్రమైన ఈ ప్రాంతంలో అటవీ శాఖ గోడౌన్లను డిప్యూటీ సీఎం అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అయితే స్వయంగా పరిశీలించడం పెద్ద చర్చగా మారింది. మంగళంలోని అటవీ శాఖ గోడౌన్లో ఉన్న ఎర్రచందనం దుంగలనైతే పరిశీలిస్తూ ప్రతి ల్యాండ్ వివరాలనైతే అడిగి తెలుసుకున్నారు. పవన్ ఒక్క దుంగ కూడా సిస్టంలో మిస్ కాకూడదంటూ కూడా స్పష్టం చేశారు. ప్రతి దుంగకు బార్ కోడింగ్, లైవ్ ట్రాకింగ్ వ్యవస్థలు తప్పనిసరిగా ఉండాలంటూ కూడా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అడవుల్లో భద్రత లోపాలు, స్మగ్లింగ్ పై కొత్త దృక్కోణంలో అయితే ముందుకు వెళ్తున్నట్టు ఆయన చర్యలు చూపించారు. మామండూరు అటవీ ప్రాంతంలో పవన్ కళ్యాణ్ పర్యటన పూర్తిగా విభిన్నంగా సాగింది. అధికారులతో పాటు 4 కిలోమీటర్ల పాటు అడవిలోకి వెళ్లి దాదాపు 2 కిలోమీటర్ల మేర కాలినడకన ప్రతి చెట్లను పరిశీలించారు. ముఖ్యంగా శేషాచలం అటవీ విభాగానికి ప్రత్యేకమైన అరుదైన జాతులైన ఎర్రచందనం, అంకుడు, తెల్లమద్ది, వెదురు మొక్కలను చూసి అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. నెపెరియల్ రిజర్వ్ ఫారెస్ట్ వద్ద ఉన్న వాచ్ టవర్ నుంచి మొత్తం అడవి ప్రాంతాన్ని పరిశీలించిన ఆయన వెలిగొండ, శేషాచలం సరిహద్దులు, స్వర్ణముఖి నది ఉద్భవంతే వంటి వైభోగిక వివరాలపై కూడా ఆరా తీశారు. ఈ పర్యటనలో పవన్ ఆసక్తి కేవలం పర్యావరణం పట్ల అవగాహనలకే పరిమితం కాలేదని, ఎర్రచందనం అక్రమ రవాణా రూట్లను అర్థం చేసుకునే ప్రయత్నం కూడా చేశారనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. అడవిలోని గుంటిమడుగు వాగు ఒడ్డున కూర్చొని పరిసరాలను గమనించిన పవన్ కళ్యాణ్ అక్కడి ప్రకృతి సౌందర్యాలతో పాటు భద్రత ఏర్పాట్లపై కూడా దృష్టి సారించారు. వాగు ఇరువైపులా ఉన్న చెట్ల జాతులు, అటవీ పరిస్థితులు, స్మగ్లింగ్ నిరోధక చర్యలపై అటవీ అధికారులను వివరణ అడిగారు. ఎర్రచందనం స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్ ఆపరేషన్లు, కూంబింగ్ యాక్షన్లు, అటవీ సిబ్బందికి ఉన్న సవాళ్లు వంటి అంశాలపై కూడా పూర్తిగా సమాచారం సేకరించారు. అనంతరం అయితే తిరుపతి కలెక్టరేట్ లో జరిగిన సమీక్ష సమావేశంలో కూడా పవన్ కళ్యాణ్ సర్వే వివరాలను అధికారులతో పంచుకున్నారు. అడవి రక్షణలో పారదర్శకత, టెక్నాలజీ వినియోగం, స్మగ్లింగ్ పై కఠిన చర్యలు అనే 3 అంశాలపై పవన్ కళ్యాణ్ స్పష్టమైన రోడ్ మ్యాప్ సూచించినట్లయితే సమాచారం. మరింత సమాచారాన్ని ఎక్స్ డిఎఫ్ఓ జయచంద్రారెడ్డి అయితే లైవ్ ద్వారా మనకైతే సమాచారాన్ని అందిస్తారు. జయచంద్రారెడ్డి గారు నమస్కారం అండి. నమస్కారం అండి, గుడ్ ఈవినింగ్. నా పేరు జయచంద్రారెడ్డి అండి. నేను రిటైర్డ్ డిఎఫ్ఓ ఉన్నాను. నేను 1979లో సర్వీస్ లో చేరానండి. నా సర్వీస్ అంతా కూడా ఎర్రచంద్రం రైల్వే కోడూరు, కడప, ప్రొద్దుటూరు ఈ ప్రాంతంలోనే నేను పనిచేశానండి. సో రేంజ్ ఆఫీసర్గా అయితేనేమి డిఎఫ్ఓ కూడా పనిచేశాను. నాకు అపారమైన అనుభవం కూడా ఉంది. అక్కడ కష్ట నష్టాలు కూడా నాకు బాగా తెలుసండి.
హలో జయచంద్ర రెడ్డి హలో గారు హలో జయచంద్ర రెడ్డి గారు చెప్పండి. వినిపిస్తుందండి? హలో హలో. ఇప్పుడు వినిపిస్తుంది, చెప్పండి. వినిపిస్తుంది. ఓకే అండి, ఇటు వాయిస్ ఒక లో. దుంగ కూడా సిస్టమ్ లో మిస్ కాకూడదు అంటూ కూడా పవన్ కళ్యాణ్ అయితే స్పష్టం చేయడం జరిగింది కదా, అసలు మీరేం చెప్తారు దీనిపై? అయితే మన చాలా క్లారిటీగానైతే వారైతే చేయడం జరుగుతుంది కదా, ఏ ఒక్కటి కూడా బయటకు వెళ్ళకూడదు, ప్రతి ఒక్క దాని మీద క్లారిటీ అనేది ఉండాలి అని కూడా కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా పవన్ కళ్యాణ్ అయితే దీనిపై కఠిన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది కదా, అసలు మీరేం చెప్తారు దీనిపై, మీ అభిప్రాయం ఏంటి? అటవీ శాఖ మంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఫీల్డ్ లో ఉండడము, అలాగే అటవీ శాఖ మంత్రిగా అడవిలోకి పోయే సాహసం చేసినందుకు కూడా వారికి ధన్యవాదాలు. వారు శాఖని తీసుకున్నప్పటి నుంచి కూడా స్టాఫ్ పైన ఏమైనా అరాచకాలు జరిగినా కూడా ఆయన వెంటనే స్పందిస్తున్నారు. కాబట్టి స్వాగతించాలన్నటువంటి పరిణామే. అలాగనే వాళ్ళు సుమారు 2-3 గంటలు కూడా అడవిలో గడపడము, అలాగే అవగాహన చేసుకుంటూ కష్ట నష్టాలు, ఫీల్డ్ స్టాఫ్ యొక్క కష్ట నష్టాలు కూడా తెలుసుకుంటున్నారు. గతంలో ఏ ఫారెస్ట్ మినిస్టర్ కూడా ఇంత లోపలికి పోలేదు. కాబట్టి వారు చాలా మంచి పని చేశారు. వారికి మా అభినందన. రిటైర్డ్ ఫారెస్ట్ ఆఫీసర్ గా ఉండి మేము వారికి అభినందన తెలుపుతున్నాము. వారు ఈ శాఖను కూడా పటిష్టం చేయడానికి చర్యలు తీసుకుంటే బాగుంటుందని నాకు తెలిసినటువంటి కొన్ని సలహాలు చెప్తున్నానండి. చెప్పమంటారా? చెప్పండి. హలో, చెప్పండి, వినిపిస్తుంది. ముఖ్యంగా వెరీ గుడ్ అండి. నేనేమంటానంటే ఎర్రచంద్రము స్టాఫ్ వచ్చేసేసి కడప, చిత్తూరు, బార్డర్ ఆఫ్ కర్నూలు జిల్లాలో ఉంది. సో అటు తర్వాత నెల్లూరు జిల్లాలో కూడా ఉంది. ఇక్కడ ఎర్రచంద్రము పనిచేసే స్టాఫ్ కు చాలా అనుకూలాలు తక్కువ ఉన్నాయి. వాళ్ళు పే బీట్లలో వచ్చేసేసి పని చేయాలంటే కూడా చాలా కష్టంగా ఉంటుంది. వాళ్ళు నరకయాతన అనుభవిస్తున్నారు. నేనేమంటానంటే అలాంటి ఎర్రచంద్రం బీట్లని సైజు కూడా 5,000 ఎకరాలు, 6,000 ఎకరాలు, హెక్టార్లు కూడా ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. 5,000 హెక్టార్లు, 6,000 హెక్టార్లు. దాని సైజ్ తగ్గించేసేసి ఫీల్డ్ సిబ్బందిని బాగా పెంచాలండి. ఫీల్డ్ సిబ్బంది పెంచుకోకుండా పోతే మనం చేయలేము. ఎందుకంటే ఎంతో విలువైన ఎర్రచంద్రము మన రాయలసీమ ప్రాంతంలోనే ఉంది. అది కూడా ఈ యొక్క కడప, కర్నూలు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలో ఉంది. కాబట్టి దీన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయినాక నేనేమంటానంటే అధికారులు వచ్చేసేసి ఇప్పుడు ఆఫీస్కు పరిమితమైనటువంటి అధికారులు వచ్చేసి కాకుండా వారు ఫీల్డ్ ట్రిప్స్ ఎక్కువేయాలి. అప్పుడే ఫీల్డ్ లో ఉండే ప్రాబ్లమ్స్ అన్ని కూడా తెలిసిపోతాయి. కాబట్టి ఇప్పుడు వచ్చేసేసి జిల్లాలు కూడా చిన్న చిన్న జిల్లాలు చేసి దానికి డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ చేశారు. కానీ నేనేమంటా అంటే పోలీస్ వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ వేరు, ఫారెస్ట్ వ్యవస్థ వేరు. ఎప్పుడైతే ఫారెస్ట్ బాగా తిరుగుతాడో అప్పుడు ఫీల్డ్ సిబ్బంది యొక్క ప్రాబ్లమ్స్ అన్ని తెలుస్తాయి. ఇంకొకటి నేనేమంటా అంటే అదే బీటు సిబ్బందిని కూడా మనం ఎక్కువ మందిని మనం పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాళ్ళని రిక్రూట్మెంట్ చేసేస్తే అప్పుడు బాగుంటుంది. ఇంకోటి ఏమంటారంటే ఎర్రచంద్రము అనేటివి అడవికి నోమ్యాన్స్ ప్రాపర్టీ మాదిరి ఉంది. అక్కడ వచ్చేసి ఎవరు కూడా గేట్లు వేసి పెట్టలేదు, ఎవరు కూడా ఏమి తాళాలు వేసి పెట్టలేదు. కాబట్టి ఎవరైనా పోతున్నారు, వస్తున్నారు. కానీ 5-6 వేల హెక్టార్లకు వచ్చేసి ఒక బీట్ సిబ్బంది ఉంటారు. వాళ్ళు కూడా వచ్చేసేసి ప్రజల సహకారము వాళ్ళది ఉండదు. ఎవరన్నా వాళ్ళు పట్టుకున్నా కూడా వాళ్ళే పోనీ మాకు వాళ్ళు ఇది తెలుసు, వాళ్ళు తెలుసు అని కూడా వాళ్ళకే ఎక్కువ సహకారం చేస్తుంటారు. కాబట్టి ఇది జాతీయ సంపద అనేటువంటి ఉద్దేశం కూడా వాళ్ళలో కూడా ఉంటే బాగుంటుంది. కాబట్టి నేనేమంటానంటే అలాగే ఇంకోటి బీట్ సిబ్బంది, అడవిలో ఉన్న సిబ్బందికి నర్సరీ పెంచాలి, ప్లాంటేషన్లు పెంచాలి, ప్రొటెక్షన్ చేయాలి, కోర్టు పని చూడాలి. సో ఇలాంటివన్నీ కూడా మల్టీఫేరియస్ వర్క్స్ ఉన్నాయి. కాబట్టి దానిని కూడా తగ్గించే పని చేస్తే బాగుంటుందని నా సలహా అండి. గతంలో శ్రీ మల్లికార్జునరావు గారిని కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ తిరుపతిలో ఉన్నారు. ఇప్పుడు ఆయన PCFI రిటైర్డ్ అయినారు. వారు వచ్చేసి చాలా బాగా ఫీల్డ్ తిరిగేవారు. ఆ తర్వాత బేస్ క్యాంప్ కాన్సెప్ట్ కూడా వాళ్ళే పెట్టారు. దానివల్ల కూడా ఆయన ఇప్పుడు ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు. కాబట్టి కొద్దిగా శుభ పరిణామాలండి. మన మంత్రివర్యులు కూడా వారి యొక్క సర్వీసెస్ ఉపయోగించుకొని బాగుంది. అలాగే ప్రస్తుత PCF గారు కూడా, చలపతిరావు గారు కూడా నంద్యాల DFO కూడా ఉండి కూడా చాలా బాగా పనిచేశారు. ఆయన ఫీల్డ్ తిరగడం అంటే చాలా ఇష్టము. అదేగా నేనేమంటానంటే ఈ హెడ్ మన PCCF గా మన తెలుగు వారైనటువంటి మన ఏపీ ప్రాంతం వారైతే వారికి అవగాహన బాగుంటుంది. వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన అధికారులకు వచ్చేసేసి సరైన అవగాహన ఉండక వారు వచ్చేసేసి ఎంతసేపున్నా ఇది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు దొంగలు అనేటువంటి అభిప్రాయంతో వస్తారు. వాళ్ళకి తెలియదు ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు ఏ పద్ధతిలో పనిచేస్తున్నారో తెలుసుకొని చేస్తే బాగుంటుంది. అలాగే ఎర్రచంద్రము, నల్లమల అడవిలో పనిచేసేటువంటి సిబ్బందికి కొద్ది ఇన్సెంటివ్ గా
ప్రమోషన్ విషయంలో అయితేనేమి, అలాగే వాళ్ళకి కొన్ని కమ్యూనిటీస్ కూడా చేయడం అయితేనేమి, కొద్దిగా ఏదైనా జీతంలో కూడా కొద్దిగా ఏదో 200-300 500 కొద్దిగా ఇన్సెంటివ్ కూడా కలిపితే వాళ్ళు బాగా పనిచేస్తారండి. ఈ విధంగా చేసుకుంటూ పోతే తప్పకుండా కూడా మన యొక్క జాతీయ సంపద అనేటువంటి ప్రపంచంలోని పేరుగాంచినటువంటి ఎర్రచంద్రాన్ని కూడా మనము కాపాడుకున్న వాళ్ళం అవుతాము. సో యువ మంత్రి, ఉత్సాహవంతుడు, పద్ధతిగా చేసుకున్నమైనటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని వారు గవర్నమెంట్ లో పోరాడి చేస్తే వారి పేరు చిరస్థాయిగా ఫారెస్ట్ సిబ్బంది కానీ వాళ్ళు గుర్తుపెట్టుకునేటట్టు చేయాలని వారికి మరీ మరీ కోరుతున్నానండి. సో ఇంకా అదే నేనేమంటానంటే ఈ ఆర్ఎస్ బీడ్ సిబ్బంది పట్టుకున్న తర్వాత వారికి గోడౌన్ ఫెసిలిటీ ఉండదు, వాళ్ళు ఇంటికానే పెట్టుకోవాలి. అంత విలువైన దాన్ని ఇంటికాడ పెట్టుకొని వారిని యొక్క కస్టడీలో పెట్టుకుంటే అది దొంగలు వచ్చేసేసి ఎప్పుడో వచ్చి తీసుకొని పోయే సందర్భాల్లో వారి మంది వచ్చేసి ఎందుకు మిస్సింగ్ అయింది ప్రాడ్యూస్ అని కొన్ని కేసులు పెట్టడం కూడా జరుగుతుంది. కాబట్టి నేనేమంటానంటే సెక్షన్ సిబ్బంది దగ్గర కూడా కొద్ది చిన్న రూమ్ లాంటిది కట్టి లాక్ అండ్ కీ పెట్టేస్తే కొద్ది బాగుంటుంది. ఆ తర్వాత వెంటనే దాన్ని వచ్చేసి రేణుగుంట గోడౌన్ కి తరలించి ఏర్పాటు చేయాలి. అలాగే రవాణాలో కూడా వాళ్ళకు సరైన బడ్జెట్ ఫెసిలిటీ కూడా లేదని విన్నాను. సో ఇవన్నీ కూడా కొన్ని చిన్నది మనం అంతో విలువైనటువంటి ఎర్రచంద్రానికి ఆ చిన్న ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీను అలాంటి బడ్జెట్ను కూడా మనం పెట్టాలండి. సో ఈ విధంగా చేయాలి. అలాగే ఈ ఎర్రచంద్రము, నారేపి ఇలాంటి రెండు కలిసిమెలిసి ఉన్నటువంటి స్పీసీస్ ని, ఇంపార్టెంట్ స్పీసీస్ ని కూడా అడవిలో పెంచడం కొరకు ఉపాధి హామీ, ముఖ్యంగా మన మంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ పంచాయత్ రాజ్ శాఖ మంత్రులు కాబట్టి ఉపాధి హామీ పథకం ఎన్ఆర్ఈజెస్ ప్రోగ్రామ్ ద్వారా సీడ్ డిబ్లింగ్, ప్లాంటేషన్ కూడా చేయాలి. అలాగే ఇంకోటి జాబ్ కార్డ్స్ వచ్చేసేసి ఎంపీడీఓ దగ్గర ఉంటాయి కాబట్టి వీళ్ళకి సపరేట్ గా మనం ఒక ఎన్ఆర్ఈజెస్ బడ్జెట్ కూడా వచ్చినప్పుడు కూడా వెంటనే, ఎందుకంటే అడవిలో పనిచేయడానికే చాలా కష్టం రావడానికి ప్రజలు. నర్సరీ పని చేయాలంటే కూడా 5-6 నెలల నుంచి బిల్స్ పెండింగ్ ఉన్నాయంట. అలాగే ప్లాంటేషన్ చేపిస్తే కూడా సిబ్బంది వాళ్ళ చేతి నుంచి పెట్టుకొని పని చేపించేసేసి మళ్ళీ వాళ్ళకి డబ్బులు రాని పరిస్థితి కూడా ఉంది. కాబట్టి మంత్రివర్యులు గారు దయ ఉంచి ఇలాంటిది ఫారెస్ట్ వాళ్ళకు ఒక సపరేట్ గా ఒక ఏదన్నా ఒక ఉపాధి హామీ నిధి వచ్చేటట్టు చేసి వెంటనే నెలకు 1 నెలన్నరకు 2 నెలలకు ఆ డబ్బులు వచ్చేటట్టు చేస్తే ఇంకా బాగా పోతుంది. వారికి ప్రకృతి పైన, పర్యావరణం పైన, గ్రామీణ వృద్ధి పైన కూడా ఉన్నటువంటి శ్రద్ధకు నిజంగా అభినందనీయులు. వారు చాలా ఫెయిర్ గా, రాజకీయానికి అతీతంగా ఫెయిర్ గా ముందుకు పోతున్నారు. కాబట్టి వారికి మా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నామండి. అలాగే చిన్న తప్పుల వల్ల స్టాఫ్కి వచ్చేసి ఛార్జ్ షీట్లు ఇచ్చేసి కొన్ని సంవత్సరాలుగా పెండింగ్ పెడుతున్నారు. అలాంటప్పుడు వచ్చేసేసి వాళ్ళకి ప్రమోషన్స్ పోతున్నాయి, ఆ తర్వాత ఇంక్రిమెంట్స్ రాకుండా పోతున్నాయి, అట్లనే రిటైర్డ్ అవుతున్నారు. కాబట్టి నేనేమంటానంటే వెంటనే 2 నెలల్లో, సంవత్సరం 2 ఏళ్లలోనే వాళ్ళ ఛార్జ్ షీట్ నువ్వు తప్పు చేసింటే పనిష్మెంట్ అయ్యి, లేదంటే ఛార్జ్ షీట్ డ్రాప్ చేసేస్తే వాళ్ళకు వచ్చేటువంటి ప్రమోషన్స్ పోతున్నాయి. అలాగే రిటైర్మెంట్ అప్పుడు కూడా విత్ పనిష్మెంట్ పోతున్నారు. కాబట్టి ఎందుకా ఇన్నాళ్ళు ఉద్యోగం చేసినామనేటువంటి బాధ ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ సారు ఆ అధికారులకు చెప్పి విత్-ఇన్ 1 year లో ధనాధన మీరు నోటీసులు ఇవ్వండి, వాళ్ళు ఇచ్చిన రిప్లై తనిఖీ చేయండి, దాంట్లో తప్పు ఉందా, తెలియక చేసిన తప్ప, తెలిసిన చేసిన తప్ప, ఇలాంటివి తెలుసుకొని ఆయన ముందుకు పోతే చాలా బాగుంటుంది. మంచి ఫారెస్ట్ మినిస్టర్ వచ్చినారని చెప్పేసి మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. సో వాళ్ళు రిమార్కబుల్ గా వాళ్ళు వచ్చేసేసి ఈ చేంజెస్ తీసుకొని వస్తే వారికి తప్పకుండా మేము గుర్తుపెట్టుకుంటాము, ఎల్లవేళలా గుర్తుపెట్టుకుంటాము. వారికి యొక్క మా శుభాభివందనాలు కూడా మేము తెలియజేసుకుంటున్నామండి. అలాగే సీడ్ డిబ్లింగ్ కూడా ఆ ఎర్రచంద్రం ఇలాంటివి కూడా చేపించాలి ఉపాధి హామీ ద్వారా, కానీ ఇది కానీ. అలాగే ఈ కొన్ని రెవెన్యూ కొండలలో కూడా అక్కడక్కడ ఈ రేగు, సీతాఫలము ఇలాంటి సీడ్ వేస్తే పశువులు మేయవన్నమాట. తప్పకుండా అవి వచ్చేసి మొలకెత్తుతాయి. పశువులు మేయినటువంటివి ఈ రేగు, సీతాఫలం ఇలాంటి విత్తనాలు కూడా, చిన్న విత్తనాలు కూడా ఆ యొక్క డిస్ట్రిక్ట్ సోషల్ ఫారెస్ట్ వారి ఆధీనంలో ఈ యొక్క కొండలు తీసుకొని వచ్చేసేసి పచ్చదనం అభివృద్ధి చేయడానికి చేయాలి. అలాగే వారు వచ్చేసి ఒక రిటైర్డ్ అధికారులు, ఇంట్రెస్టెడ్ ఉన్నటువంటి రిటైర్డ్ అధికారులు ఎవరుంటే జిల్లా పర్యటనలో వారు కానీ ఆ అధికారులు కూడా పిలిపించేసేసి ఏమయ్యా మీరు ఇంట్రెస్ట్ ఉంటే మాకు సహకరించండి అంటే మేము మా పెన్షనర్స్ గా ఉండి కూడా తప్పకుండా మేము ముందుకు వస్తాము. తప్పకుండా నేచర్ ని కాపాడుకోవడానికి, ఇన్నాళ్ళు మాకు అన్నం పెట్టినటువంటి ఈ అడవితలను కాపాడుకోవడానికి మేము కూడా ముందుకుంటాము. కాబట్టి అధికారులు కూడా ఆ జిల్లాల్లో క్యాంప్ చేసినప్పుడు ఎవరెవరు రిటైర్డ్ అధికారులు ఉన్నారో పిలిపించేసి ఒక కప్ ఆఫ్ కాఫీ ఇచ్చేసేసి, ఏమండి మీ యొక్క అనుభవంతో నర్సరీ పెంచే విధానం అయితేనేమి, అలాగే ఈ ప్లాంటేషన్ పెంచే విధానం అయితేనేమి, కొద్దిగా అలాగే కేసులు వాదించే విధానంలో అయితేనేమి, స్టేట్మెంట్ రికార్డ్ చేసే విధానంలో అయితేనేమి, ఇలాంటివి మీ సలహాలు ఇవ్వండి అని చెప్తే తప్పకుండా ఎంతో కొంతమంది వాళ్ళకి ఇచ్చిన గౌరవం, రిటైర్డ్ అధికారులకు ఇచ్చినట్టు గౌరవం కొద్దిగానే వచ్చి వారి సలహాలు ఇస్తారు, తీసుకుంటారు. కాబట్టి
ఇలా తీసుకుంటా పోతే బాగుంటుందని కూడా నా యొక్క సలహా అండి. శ్రీ పవన్ కళ్యాణ్ గారు, మన రాష్ట్ర మంత్రివర్యులు గారు, అటవీ శాఖ మంత్రివర్యులు గారు, వారు డిప్యూటీ సీఎం గా ఉన్నారు. వారు అధికారులకు చెప్పి జయచంద్ర రెడ్డి గారు, వాళ్ళు సర్వీస్ ఎవరైనా తీసుకోండి, వాళ్ళు ఫ్రీ సర్వీస్ జయచంద్ర రెడ్డి గారు చెప్పవలసిందిగా కోరుతున్నామండి. జయచంద్ర రెడ్డి గారు, మనం ముఖ్యంగా చూసుకుంటే ఇటు వాచ్ టవర్ నుంచి కావచ్చు, ఇటు శేషాచలము అడవి ప్రాంతం, ఈ అటవీ విస్తరణపై కూడా వీరైతే పరిశీలన కూడా చేయడం జరిగింది కదా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. మరి దీనిపై మీరేం చెప్తారు? అప్డేట్స్ ఏంటి? మంచిదే అండి. వాచ్ టవర్స్ కూడా అక్కడక్కడ వాచ్ టవర్స్ పెట్టడం వలన స్టాఫ్ కూడా ఆ వాచ్ టవర్స్ పైకి ఎక్కేసి దూర ప్రాంతంలో వన్యప్రాణులు ఉన్నా కానీ, లేదు స్మగ్లర్స్ ఉన్నా కానీ, లేదు అక్కడ ఫైర్ జరిగినా కానీ వెంటనే మనం పోవడానికి ఆస్కారం ఉంది. మార్పులు కూడా బాగానే వస్తున్నాయి. ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ రావాలి. ఇంకోటి, ఈ యొక్క అడవికి చాలా శత్రువు అయినటువంటి అడవి నిప్పు పెట్టడం అనేది కూడా చాలా ఎక్కువ ఉంది. దాన్ని కూడా సకాలంలో ఫైర్ ట్రేసింగ్ ఆపరేషన్స్, అలాగే ఫైర్ వాచర్స్ కూడా ఎంగేజ్ చేసి దాన్ని చేయాలి. వాచ్ టవర్స్ వలన వారు మంత్రివర్యులు గారు పైకి ఎక్కేసేసి వాచ్ టవర్ ని ఎక్కి ఫీల్డ్ స్టాఫ్ యొక్క కష్ట నష్టాలు తెలుసుకున్నందుకు కూడా చాలా సంతోషం ఉందండి. అలాంటి వాచ్ టవర్స్ కూడా అక్కడక్కడ ముఖ్యమైన ప్రాంతాలు, ఎత్తైన ప్రదేశాలు కడితే వైల్డ్ లైఫ్ తనిఖీకి అయితేనేమి, ఫైర్ తనిఖీకి అయితేనేమి, స్మగ్లర్ల తనిఖీ ఎవరన్నా ఉన్నారా అని కూడా, చెట్టు నరికేటాలు ఉన్నారని కూడా తెలుసుకోవడానికి కూడా వీలవుతుంది. బైనాకులర్ సహాయంతో చూడొచ్చు. వారు మంచి పనే చేశారని వారికి మా యొక్క అభినందనలు అండి. ఎస్ జయచంద్ర రెడ్డి గారు, మనం ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడైతే అరుదైన చెట్ల జాతులపై కూడా అధికారులు ఇచ్చిన వివరాలు కూడా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే సేకరించడం జరిగింది కదా. మరి అధికారులు ఏం చెప్తున్నారు, వారు కూడా ఏం మాట్లాడుతున్నారని చెప్పవచ్చు ముఖ్యంగా దీనిపై? అధికారులు కూడా ఈ ఎర్రచందనంకి మేము ట్యాక్స్ కట్టామండి, పూర్వం వచ్చే ఐరన్ ప్లేట్స్ మీద నంబరింగ్ కొట్టేసి అది లేదా. నేనేమంటున్నానంటే స్టాఫ్ ని పెంచుకోకపోతే మనం ఎర్రచందనాన్ని మనము కాపాడుకోవాలని చాలా కష్టం. ఎందుకంటే ఎంతో దారులు ఉన్నాయి. అది నోమాన్స్ ప్రాపర్టీ. అది మనమే గోడ కట్టి లాక్ అండ్ కీలో పెట్టలే. ఎక్కడో ఉన్నటువంటి తిరుపతిలో అక్కడ మంచి ప్రొటెక్షన్ ఉన్న తిరుమలలో కూడా విన్నాము. అంటే నేనేమంటే ప్రజలు కొత్త కొత్త టెక్నిక్స్ వచ్చాయి. ఇప్పుడు పెట్రోల్ తో నడిచే, బ్యాటరీతో నడిచేటువంటి కాబట్టి నేనేమంటానంటే కొద్దిగా కొని ఆ తర్వాత ఇల్లు తిరిగేటట్లు కూడా మనం చేయాలి. ఉన్నతాధికారులు కూడా పూర్వం బాగా తిరిగారు. ఆ పద్ధతి ప్రకారం కూడా ప్రతి మీటింగ్ లో కూడా మీరు ఫీల్డ్ పోండి, ఫీల్డ్ పోయి మీరు ఇన్ఫర్మేషన్ చేయండి. యువ అధికారులు కూడా వచ్చారు. ఆ యువ అధికారులు వాళ్ళు వచ్చేసి ఇక్కడనే మన ఆఫీస్లోనే కాదు, ఎవరు అన్నారు ఇంతకుముందు ఏసీ రూములు వదిలిపెట్టండి, మీరు ఫీల్డ్ పోండి అనేటువంటి నినాదము తప్పకుండా రావాలి. వాళ్ళ బూట్లకు మన్ను కావాలి, దుమ్ము కావాలి, నడవాలి. అలా చేస్తేనే బాగుంటుంది. ఎందుకంటే నేచర్ని కాపాడాలంటే మనము ఆఫీసులలోనూ ఏసీ రూమ్లో అంటే కాదండి. ఎంత ఫీల్డ్ తిరిగితే అంత నాలెడ్జ్ వస్తుంది, అంత ఫీల్డ్ పైన కూడా పట్టు వస్తుంది. అప్పుడు ఎక్కడ తప్పు జరుగుతుంది, ఎవరు తప్పు చేస్తున్నారు, ఎవరు మంచి చేస్తున్నారు అని చెప్పేసి ర్యాప్ ఉంటుంది. వాళ్ళు కూడా ఫీల్డ్ స్టాఫ్తో చాలా ఫ్రీగా మాట్లాడాలి. వాళ్ళ కష్ట నష్టాలు ఉంటే కూడా వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ కూడా ఇవ్వాలి. వాడు రియల్గా వాడు తప్పు చేస్తున్నట్టే పనిష్మెంట్ ఇవ్వాల్సిందే. అదే మంచివాడు ఉంటే వాడిని ఎంకరేజ్ చేయాల్సిందే. అలాగే రివార్డ్స్ను కూడా మన ముఖ్యమంత్రి గారు రివార్డ్ అయితేనేమి, డిస్ట్రిక్ట్ లో కూడా రివార్డ్ ఇచ్చేసి వాళ్ళు ప్రోత్సహిస్తే వాళ్ళు ఇంకా బాగా పనిచేస్తారు. అలాగే మహిళా మండలి కూడా ఇప్పుడు చాలా మంది కూడా వస్తున్నారు. వాళ్ళు కూడా చేతిలో సెల్ ఫోన్ పెట్టుకున్నారు. భయపడాల్సిన పని లేదు. ఎవరైనా దొంగలు ఉన్నా కూడా ధైర్యంగా మాట్లాడి వాళ్ళకు కూడా ఆత్మస్థైర్యాన్ని నింపాలి. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది నియర్లీ 30% కూడా మహిళలు కూడా మా యొక్క డిపార్ట్మెంట్ లో వస్తున్నారు. వాళ్ళకు కూడా మనం సపోర్ట్ చేయాలి. ఉపయోగించుకుంటే వాళ్ళు కూడా బాగా పనిచేస్తారు. కానీ వాళ్ళు చేస్తే కూడా నిమిషం అడవి రక్షణకు వాడుకోవాలని చెప్పేసి కోరుతున్నాను. అలాగే నర్సరీ పెంచుకోవచ్చు, ప్లాంటేషన్ వాడుకోవచ్చు, లేదంటే కూడా ఇంకా ఈ విధంగా బేస్ క్యాంప్లలో అట్లా చూసుకుంటే కూడా తప్పకుండా వాళ్ళని కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. జయచంద్ర రెడ్డి గారు, రైట్ అండి. ముఖ్యంగా ఇటు మనం చూసుకుంటే ఈ గంటిమాగు వాగుంది కదండి, గంటిమడుగు వాగు, దీని ఒడ్డున ఉన్న భద్రత ఏర్పాట్లపై కూడా ఈ మన పవన్ కళ్యాణ్ అయితే ఆరా తీయడం జరిగింది కదా. మరి మీరేం చెప్తారు? గుంటిమడుగు వాగు అంటే చిత్తూరు జిల్లాలో ఉందండి. అది అంటే ఏ వాగైనా కూడా నేను చెక్ డ్యాములు కట్టి నీరు నిలవాలి. ఆ నీరు వచ్చేసేసి వైల్డ్ లైఫ్ బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు వచ్చేసేసి పక్కనే పరమనేరు, తమిళనాడు నుంచి కూడా ఏనుగులు కూడా
మన ట్రాన్స్లోకే ఇక్కడ మన ఏరియాకు రావడం జరుగుతుంది. ఈ వైల్డ్ లైఫ్ కూడా ఎప్పుడైతే ఎక్కువ అంటే మనం నీటి వనరులు బాగుండాలి. అక్కడ విపరీతమైనటువంటి గడ్డి ఉంది. ఆ గడ్డి ఉండడం వల్ల జింకలు మన హెర్బివోరస్ దండికి వస్తున్నాయి. ఎక్కడైతే హెర్బివోరస్ దండికి వస్తాయి అక్కడ ఈ కార్నివోరస్ పులి, చిరుతపులి ఇలాంటివి కూడా దండికి వస్తాయి. దానికి మనం నీటి వసతి తక్కువ ఉంది. కాబట్టి సోలార్ బోర్వెల్స్ కూడా మేము వచ్చేసేసి ఇక్కడ నల్లమల్లో వచ్చేసి దోర్నార అక్కడ కూడా మన మార్కాపూర్ డిఎఫ్ఓ చేసేవాడు పెట్టాము. చాలా బాగుంటుంది అనమాట. అక్కడ పెద్ద పెద్ద చెక్ డ్యాములు గట్టో లేదంటే ఒక చిన్న తొట్లు కట్టేసి దాన్ని నింపినామంటే ఆ నీళ్ళని తప్పకుండా అవి వాడుకుంటాయి. ఆ యొక్క ఎండాకాలంలో కూడా సేద తీయడం కొరకు కూడా ఆ యొక్క నీళ్ళలో కూడా పొర్లుతాయి, చల్లబరుచుకుంటాయి తన శరీరాన్ని. కాబట్టి అలాంటి గుంటిమడుగు వాగు దగ్గర చెక్ డ్యాములు కట్టి ఆ తర్వాత కొన్ని కుంటలు కట్టి కొన్ని సోలార్ బోర్వెల్స్ వేస్తే తప్పకుండా వైల్డ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది. ఎక్కడ వైల్డ్ లైఫ్ ఇంప్రూవ్ అయింది అక్కడ వచ్చేసేసి కూడా మన స్మగ్లింగ్ చేయడానికి కూడా ప్రజలు కూడా కొంతమంది స్మగ్లర్స్ కూడా భయపడతారు. మనము అడవి అంటే వన్యప్రాణులతో ఉన్న అడవి అయితేనే మనకు బాగుంటుంది. అడవి అంటే మన పూర్వక ఉత్త అడవే కాదు, వన్యప్రాణులు కూడా ఉండాలి. కాబట్టి వన్యప్రాణులు, అడవి ఇలాంటి ప్రకృతిని కాపాడవలసిన ధర్మం ఎంతైనా మన మీద ఉందండి. మన పవన్ కళ్యాణ్ సార్ ఆ విధంగా చేయడానికి చాలా అభినందనీయము. వారికి శుభాభివందనాలండి. రైట్, జయచందర్ రెడ్డి గారు, ఇటు మనం ముఖ్యంగా చూసుకుంటే ఇటు పారదర్శకత కావచ్చు, ఇటు టెక్నాలజీ పరంగా చూసుకుంటే దీనిపై కఠిన చర్యలు కూడా తీసుకోవడం జరిగింది కదా, దీనిపై ఆరా తీయడం కూడా జరుగుతుంది కదా మన పవన్ కళ్యాణ్ గారు. దీనిపై మీరేం చెప్తారు మరి? తప్పకుండా ఉండాలండి. నా వరకు నేనేమంటానంటే ఎర్రచందనం దుంగలు రేంజ్ బీట్ సిబ్బంది పట్టిన వెంటనే దాని పొడవు, చుట్టుకొలత, దాని తూకం వేసేస్తారు. దాని మీద నంబర్ రాస్తారు. దాన్ని వచ్చేసేసి వెంటనే డిపోకి పంపిస్తే డిపోలో మేము పూర్వం ఏం చేసేవాళ్ళంటే సిసిలింగ్ చేసేవాళ్ళం. అంటే ఒక ఇనుప మొక్కతో పెట్టి నంబర్లు 1, 2, 3 అనో లేకపోతే ఏదో డిపో నంబర్ అంతా రన్ అవుతుంది. సిసిలింగ్ చేసి రెండు పక్కల ఆ మోనా ఈ మోనా కూడా సిసిలింగ్ చేసేవాళ్ళము. కాబట్టి పొరపాటు జరగడానికి చాలా చాలా తక్కువ అండి, అసలు జరగదు అది. ఇంకొకటి నేను కూడా టీవీలో విన్నాను, మీరు ఏదో ఈ ఏ గ్రేడ్ ఉన్న కర్రను ఇంకొక అని అన్నారు సారు. బట్ అలా జరగడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే డిపోలో చేరిన వెంటనే మేము దానికి ఒక ఐడి నంబర్, ఒక నంబర్ ఇస్తాం, కంటిన్యూటీ నంబర్ ఇస్తాం, సిసిలింగ్ చేస్తాం. ఈ మన రేంజ్ నుంచి వచ్చినటువంటి నంబర్ అక్కడ దాని మీద మొద్దు మీద రాసింటే దాన్ని చెక్కి ఆ యొక్క పైపైన ఉన్నట్టే తెల్ల బార్క్ తీసేసి మంచి నున్నటి మొద్దుగా తయారు చేసిన తర్వాత దానికి నంబర్ కూడా డిపోలో వచ్చినట్టే మేము సిసిలింగ్ తో నంబర్ కొడతామండి. మన అచ్చు నంబర్, మన ఇనుప దాంతో అచ్చు నంబర్ కొడతారు కాబట్టి ఆ నంబర్ రిజిస్టర్ ఎంటర్ అవుతుంది. ఆ నంబర్ చూసుకుంటే ఏ రేంజ్ నుంచి వచ్చింది, ఏ బీట్ నుంచి వచ్చింది, ఇవన్నీ విషయాలు ఉంటాయి. బట్ ఎనీహౌ వారు ఏముండొచ్చు క్యూఆర్ కోడ్ అంటున్నారు. సరే, టెక్నాలజీ మారింది, వారు ఇంకా దాన్ని లీక్ ప్రూఫ్ చేయాలని అనుకుంటున్నారు. చాలా సంతోషించదగ్గ విషయమే. ఎందుకంటే అడవిలో వచ్చేసి మాకు పూర్వకాలం పద్ధతులు ఎంతవరకు ఉన్నా కూడా 99% జయచందర్ రెడ్డి గారు, ఫైనల్ గా కనుక మనం చూసుకుంటే ఇప్పుడు మన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ అనేది దీనిపై అసలు ఏం జరుగుతుంది, అధికారులు ఏం చేస్తున్నారు, ఎంతవరకు వర్కౌట్స్ అవుతున్నాయి, అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఇటు బార్ కోడింగ్స్ కావచ్చు, ఏదైతే లైవ్ ట్రాకింగ్ కావచ్చు, అసలు ఇవన్నీ తప్పనిసరి అంటూ కూడా అసలు దీనిపై కీలక ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. అసలు దీనిపై ఇన్ని రోజులకి మన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దీనిపై దృష్టి సారించడానికి ముఖ్య కారణం ఏదై ఉంటుంది అంటారు? దీనిపై మీ అభిప్రాయం ఏంటి? వారు ఈ రెండు డిపార్ట్మెంట్లు గ్రామీణాభివృద్ధి ప్లస్ అటవీ శాఖను ఎన్నుకున్నారు. ఇది చాలా టఫ్ అయినటువంటి జాబ్ వారు తీసుకున్నారు. వారు వేరే మంత్రి పదవులు వద్దు, నాకు ఈ రెండు శాఖల మీద ప్రేమ అభిమానాలు ఉన్నాయి, నాకు ఇదని చెప్పారు. ఆ తర్వాత దీని మీద ఇంతవరకు ఏ మంత్రివర్యులు కానీ ఎవరు కూడా దీని మీద శ్రద్ధ వహించలేదు. కాబట్టి ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం గారు ఈ రెండు శాఖలు ఏరుకోరి దీని మీద మంచి బార్ కోడ్ సిస్టమ్ అని క్యూఆర్ కోడ్ సిస్టమ్ పెడుతున్నారు. అలాగే స్టాఫ్ తో కూడా వారు ఏదైనా జరిగిన వెంటనే ఒక శ్రీశైలం ఇష్యూలు అయితేనేమి, అలాగే ఇంకో విషయంలో కూడా ఏదో స్టాఫ్ మీద అరాచకాలు జరిగితే వెంటనే రియాక్ట్ అయినారు. చాలా 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 ధన్యవాదాలు. సో వారి యొక్క అనుభవము, వారి యొక్క ప్రేమ, అలాగే వారు తప్పకుండా బేస్ లెవెల్లో వచ్చేసి స్టాఫ్ కు మంచి కొద్దిగా పనిచేసే స్టాఫ్ ఇన్సెంటివ్స్ వచ్చేటట్టను, తప్పితే లేదంటే ఈ ప్రమోషన్స్ ఆయనకు చిన్న చిన్న తప్పులు ఉంటే కూడా నిజంగా తెలిసిన తప్పులా తెలియని తప్పులు ఉంటాయి దాని మీద. ఎందుకంటే ప్రతి ఒక్కటి 10 మొద్దులు చెట్లు నరుక్కొని పోయినారంటే వారికి మేము ఛార్జ్ షీట్ ఇస్తున్నాం. ఎందుకు జరిగినాయంటున్నాం. వాడు ఏం చేయగలుగుతాడు? 5-20 ఎకరాల హెక్టార్లలో ఉన్నటువంటిది ఒకటే ఒక గార్డు, విలేజెస్ సహకారం లేదు,
వెయ్యి అధికారులు ఎన్నో పనులు చెప్తుంటారు, వాడు అడవిలో ఒకడే పోవాల్సి వస్తుంది. ఇప్పుడు మహిళా మనులు కూడా ఏబీఓలుగా వాళ్ళు పోతున్నారు. వీళ్ళకి ఇన్ని బాధలు ఉన్నప్పుడు కొద్దిగా చూసుకొని నిజంగా వీళ్ళ వలన తప్పు నెగ్లెక్ట్ వల్ల జరిగిందా, వాడు ఏమైనా తాగి అడవి తిరగకుండా నాశనం చేసినాడా, లేదంటే కొల్లీడైనాడా, ఇవాడు చూసుకొని వెంటనే అలాంటి వాళ్ళని శిక్షించండి తప్పకుండా. లేదు వాళ్ళ ప్రాబ్లం ఉందంటే కూడా ఇంత పెద్ద ఏరియాని కొద్దిగా బైఫర్కేషన్ చేసి ఫీల్డ్ సిబ్బందిని పెంచండి. వాళ్ళ వల్ల జీతాలు కూడా పెద్ద జీతాలు కూడా కాదు. ఇప్పుడు ఎట్లయితే జిల్లాలు చేశారో ఆ జిల్లాను కూడా ఈ ఎలాంటి ఎర్రచంద్రము, నల్లమల అడవి ఇలాంటి ముఖ్యమైన ప్రదేశాల్లో, ఎందుకంటే ఇక్కడ చాలా మంది కరువు ప్రాంతంలో వచ్చేసి అడవి మీదనే ఎక్కువ ఆధారపడి ఉంటారు కాబట్టి ఇదన్నీ చిన్న చిన్న విభాగాలుగా చేయాలి. సో బీట్ సిబ్బందికి ఏమైనా ఇన్సెంటివ్స్ కూడా ఒక 500 రూపాయలు పెంచినా కూడా వాళ్ళకి సంతోషపడతారు. నాకు 500 రూపాయలు ఎక్కువ ఉంది, 1000 రూపాయలు ఎక్కువ ఉందని. అలాగుంది. అలాగే చార్జ్ షీట్లు కూడా ఉంటే కూడా అయ్యా నిజంగా చేసినావా లేదా, చార్జ్ షీట్ పనిష్మెంట్ ఇచ్చేసిండు, అదేదో 1 ఇంక్రిమెంట్ అయితే వెంటనే 1 year లో మళ్ళీ వాడు లైన్కి వచ్చేసి ప్రమోషన్లోకి వస్తాడు. అది చేయకుండా సంవత్సరాల కొద్ది ఉన్నది కాబట్టి దాని మీద కూడా దృష్టి సార్ గారు కేంద్రీకరిస్తే వారికి మిక్కిలి ధన్యవాదాలు. ఎందుకంటే నాకు తెలుసు చాలా మంది కూడా ఉన్నారు అధికారులు. నేను సర్వీస్ రిజిస్టర్లో కూడా చిన్న చార్జ్ షీట్ ఉన్నంత మాత్రాన ప్రమోషన్ ఇవ్వకూడదు లేదు. ఆ చార్జ్ షీట్ గ్రావిటీ ఎంత ఉంది, నిజంగా ఏముంది, మనం ఎంక్వైరీ చేయలేదు, ఏమీ చేయలేదు, వారి ప్రమోషన్ అంతా కూడా బైఫాట్ చేస్తున్నాము. కాబట్టి సార్ దీని మీద దృష్టి సారించి కొద్దిగా ఈ ఎర్రచంద్రం ఏరియాలోను, నల్లమల ఏరియాలోను ఇలాంటి అడవి ప్రాంతంలో పనిచేసి రైట్ జయచందర్ రెడ్డి గారు, జయచందర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి జయచందర్ రెడ్డి గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి జయచందర్ రెడ్డి గారు. చూశారు కదండి జయచందర్ రెడ్డి గారు అయితే ఈ మన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీసుకున్న ఆదేశాల మేరకు కనుక చూసుకుంటే ఈ తిరుపతి జిల్లాలో ఎర్రచందనం అనే దానిపై ముఖ్యంగా స్మగ్లర్లపై కూడా ఆరా తీయడం జరిగింది. అధికారులకు కూడా కీలక ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. అదేవిధంగా బార్ కోడింగ్ కావచ్చు, లైవ్ ట్రాకింగ్ కావచ్చు, గంటి మడుగు వాగుఒడ్డున ఉన్న భద్రత ఏర్పాట్లపై కూడా ఆరా తీయడం జరిగింది. ముఖ్యంగా మనం చూసుకుంటే అరుదైన చెట్ల జాతులపై కూడా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీనిపై కూడా దృష్టి సారించడం జరిగింది. ఫైనల్ గా మనం చూసుకుంటే ఈ ఎర్రచందనం స్మగ్లర్లపై కూడా మన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే దృష్టి సారించడం జరిగింది. మన జయచందర్ రెడ్డి గారు అయితే ఇలా తీసుకోవడం అయితే చాలా సంతోషకరంగా ఉంది అని కూడా వారి యొక్క అభిప్రాయం కూడా తెలియజేయడం. చూసారు కదండి, ఇదండి ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.